సెగ్మెంట్ మీకోసం. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేమెవరో తెలుసా? ఏ రాజు, అద్దరింది గెటప్. ఎందుకు వచ్చారు? మేము పోతురాజులం. తెలుస్తుంది. మేము లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అలాంటిది ఈ జాతర. అఫ్ కోర్స్ పోతురాజు లేకుండా ఏ జాతర జరగదు. జాతర అనగానే మీరు రావడం కంపల్సరీ, అలాగే మీరు వచ్చారు కూడా. అయినా ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తారు? ఏం చేస్తావా? దేనికి? చలి పెడుతుంది కదా. ఈ జాతరలో చాలా మంది చాలా తప్పులు చేశారు. ఎవరు చేశారయ్యా? చెప్తా. సరే, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఏం కావాలి? జడ్జిమెంట్ చైర్ కావాలి, ఇస్తావా? ఒక్క 10 నిమిషాలు ఈ స్టేజ్ కావాలి. ఈ కూరని ఆ ఫస్ట్ లైన్ చెప్పావు కదా, తర్వాత ఉంటుంది. ఎందుకయ్యా ఇంత కోపం? ఏమైనా తప్పు చేశారు ఎవరైనా? ఇక్కడ చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు. తప్పులా? కూనా, రష్మి కూనా. దేనికి? చలి పెడుతుంది. కూన తప్పు చేసింది. మీకునా? ఓకే, మీకునా కమింగ్. వాట్ తప్పు దిస్ కూనా డిడ్? అయినా అన్ని మానేసింది కదా. అవును, మానేసింది. ఏం అలవాట్లు చేసుకున్నానని క్లారిటీ ఇవ్వు. మానేసింది, కానీ రీసెంట్ గా సంక్రాంతి ఈవెంట్ లో మళ్ళీ తప్పు చేసింది. ఈ కూర ఈ తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇదే శ్రీదేవిలో ఒక అందగాడు, స్పాంటినియస్, 6 ప్యాక్ కల యొక్క యువకుడున్నాడు. ఎవడు? ఆ యువకుడితో జత కలపమను. ఎవరు? నూకరాజని. ఎంత మందితో కలుపుతాడు రా బాబా నూకు. నూకరాజు కాదు, నరేష్ తో ట్రై నరేష్ తో అయితే ఆలోచిస్తా. తర్వాత ఈ శ్రీదేవికి పెద్ద తిక్కు, తను తప్పు చేసింది. ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసింది. తప్పు చేయడం ఏంటి? చిన్న పిల్లలు ఎక్కడ ఉండాలి? స్కూల్లో. ఎక్కడ ఉండాలి? స్కూల్లో. మరేంటి ఆ చైర్లో కూర్చుంది? మీరు తప్పు చేశారు, ఏదో పంచలేసి. మనసా నువ్వుండే చోటే చెప్పు. అయిందా? బాగైందా? ఏమైంది? ఇతను ఒక సాంగ్ చేశాడు. అంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి చేశాడు. ఏంటి? నాకు తెలిసిన నూకరాజు అని. నా గొడవ కాదురా. చూసుకోబల్లా. ఇతను చేసిన తప్పు అందరికి చూపిద్దామా? ఒక్కసారి ఆ పాట పెట్టండి. జారుతున్నాయి. ఓకే కదా, జారుతున్నాయి. పోయినసారి ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు, ఈసారి పల్సర్ బైక్ కూడా లైన్ లో పెట్టాడు. ఎవరి పక్కన నిలబడితే వాళ్ళ బుద్ధులే వస్తాయి. ఆవిడ దగ్గర మళ్ళీ తప్పు జరిగింది. జరిగింది? తప్పేంటో చెప్పేనా? వద్దులే, మళ్ళీ మీతో గొడవడుకుంటారు. ఈయనకి చెప్పు, చెయ్యమను సాంగులు, కానీ ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వద్దని చెప్పు. తప్పులు రిపీట్ చేయకండి, ఓకేనా? ఎల్లో కూర్చో. ఇప్పుడు ఎవరు? ఏకనాథారి గారిని పిలువు. వీళ్ళే తప్పులు చేశారు. నటిస్తున్నాడు. ఏం నటిస్తున్నారు? నటిస్తున్నాడు. అది ఏం నటిస్తున్నారు?
ఆవిడ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. ఆవిడ దగ్గర అన్ని లాక్కున్నాడు. ఏం లాక్కున్నాడు? ఆఖరికి ఆవిడ వేసుకుని చున్నీ కూడా లాక్కున్నాడు. ఇవే కాదు, ఇంకా తప్పులు చేస్తున్నాడు. ఏం తప్పు చేస్తున్నావు చెప్పయ్యా. నువ్వు సంపాదించిన డబ్బులుంటే ఏం చేస్తావు? నేను ఎంజాయ్ చేస్తా. నువ్వు సంపాదించిన డబ్బులతో ఏం చేస్తావు? ఇల్లు కడతా. ఏం చేస్తావు? బంగారం కొట్టా. ఇతగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? కులు మనాలి, అరకు, ఫారెన్ కంట్రీస్ ఆ. ట్రిప్ వేస్తున్నాడు రా. అది ప్రేమ కాదు. మరి? ఇంట్లో ఉంటే ఆవిడ గోల తట్టుకోలేక తీసుకెళ్తున్నాడు. ఇది చూసి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మమ్మల్ని టూర్కి తిప్పు అని ప్రతి ఒక్క అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చెయ్యాలి? వెళ్ళి కూర్చోవాలి. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? చెప్పు. ఇష్టమే ప్రేమ ఉందా? ఉంది. అది అందరికీ తెలిసేలాగా ఎలా చెప్తావో చెప్పు. భూమి బద్దలైపోయినా, ఆకాశం విరిగి కింద పడినా, నూకరాజు నరేజు శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలి వెళ్ళిపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఏయ్, ఆ. కూర్చోబెట్టు. వెళ్ళండి. రామ్ ప్రసాద్. పోతురాజు గారు, చిన్న డౌట్. ప్లాంటేషన్ ఎక్కడ చేయించారు మీరు? ఇతను ఏం చేశాడో తెలుసా? యాక్టింగ్ అనుకుంటా. కాదు, మరి ఇతనికి పుష్ప 3లో ఒక పెద్ద రోల్ వచ్చింది. నాకు తెలిసి విలన్ రోల్ వచ్చుంటది. కాదు, లేదంటే హీరో రోల్ వచ్చుంటది. కాదు, లేదంటే పంతులు గారి రోల్ వచ్చుంటది. కాదు. మరి ఏ రోల్ వచ్చింది? కొబ్బరికాయ కొడతారు కదా, అందులో పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు మనోడే. ఇంకా నయం కొబ్బరికాయ అనుకున్నాము. నేను కొబ్బరికాయ చెప్పులు ఏరుకునేవాడు అనుకున్నావు. ఇతను ఎన్ని తప్పులు చేశాడో తెలుసా? నేను ఒప్పించుకుంటా, ఎవరు చెప్పొద్దు. వెళ్ళి ఫ్లోరే ఇలా ఆపాడంటే టైటానిక్ షిప్ అయితే ఇంకా బాగా ఆపుతాడు తెలుసా? కాదండి, ఆయన ఆపకపోతే నేను ఆపేదాన్ని. ఈ ఎపిసోడ్ సరిపోదా ఆయన తప్పులు చెప్పడం స్టార్ట్ చేస్తే? అందరి ముందు పరుగు పోయిందిగా. 50వ ఎపిసోడ్ లో రింగులు జుట్టుతో స్వాతి అని ఒక అమ్మాయి వచ్చిందా? వచ్చింది. 60వ ఎపిసోడ్ లో 70వ ఎపిసోడ్ లో ఆ అమ్మాయి కనిపించలేదు. అవును. ఎందుకు కనిపించలేదు? ఎందుకు? మొన్న 150 ఎపిసోడ్ లో ఆ. లేడీ గెటప్ ఆ. తన్మయ్య వచ్చిందా? వచ్చింది. ఎందుకు లేదు? ఎవరికైనా మనిషిలో ఆ. ఒక తప్పు ఉంటుంది. ఆ. ఈడికి అరికాల దగ్గర నుంచి ఆ. కొత్తగా చేపించిన ప్లాంటేషన్ వరకు అన్ని తప్పులే. అంతకంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మధ్యాహ్నం ఒకడు వస్తాడు, వాడితో జత కట్టడం మానమను. ముందు ఆడుతూ ఈయన తిరగడం మానమని చెప్పు. ఈడే ఎక్కువ తిరుగుతున్నాడు నాకన్నా. వెళ్తా. ఓ, పో. ఫైనల్ గా వెళ్ళరా. ఏమైంది? శ్రీదేవికి మంచి రోజులు రాబోతున్నాయి. మానేస్తున్నావా? నేను మానేయట్లేదు. మరి? కొత్త కళ రాబోతుంది. అవునా? రేటింగు 8, 9, 10, 11 ఇలా అంచెలంచెలుగా పెరిగి ఎంతో మంది 100 మందికి తినడానికి ఉపాధి దొరుకుతుంది. తథాస్తు. సో ఇంద్రజ గారు సరదాగా చేసిన ఈ ఫన్ సెగ్మెంట్, ఇటువైపు మా పోతురాజు, ఇటువైపు మా పొట్టిరాజు కలిసి చేసిన ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ముందుగా వాళ్ళిద్దరికి ఒక సెగ్మెంట్ అప్పటికప్పుడు అనుకొని ఈవెన్ గెటప్ లో కానివ్వండి, ఒక 2-3 రోజులు రిహార్సల్స్ చేసుంటారు అన్నంత ఫీల్ తీసుకురావడం మీకు మాత్రమే సాధ్యం. నూకరాజు అండ్ నరేష్ వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ఆ వేసిన గెటప్ కి న్యాయం చేశారు. అరే రష్మి, ఆ. ఒక్కసారి వెళ్ళరా. ఇందాక నాకు చాలా డౌట్ వస్తుంది. మళ్ళీ నా డ్రెస్ మీదనా? రష్మి ఇలా కూర్చో, ఇది పట్టుకో. ఏయ్, బొట్టు పెట్టుకుంటే నువ్వు పోతురాజు.
Thank you so much, Ram Prasad garu, and thank you so much to the entire team. Thank you guys. Thank you.